హలో అండి, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? బాగున్నారా? మేము బాగానే ఉండం. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి మల్లూరి. ఇదిగోండి ఈరోజు వీడియో. నేనేమేమి పెట్టాను అనేది ఈ వీడియోలో చూడండి. అంటే చాలా పెట్టానండి వీడియోలో, అంటే మిక్సింగ్ చాలా ఉందన్నమాట. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. చూసి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మీకు ఏమి నచ్చిందో కూడా కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఎవరైనా నా ఛానల్లోకి వచ్చి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా అంటే కొంతమందికి తెలియదు కండి, విజయలక్ష్మి మల్లూరి అని యూట్యూబ్ ఛానల్ అని కొడితే యూట్యూబ్లో వచ్చిద్దండి. నా ఛానల్ కొట్టండి, వచ్చింది. ఆల్ ఆప్షన్ నోటిఫికేషన్ రావాలంటే ఆల్ ఆప్షన్ పెట్టుకోండి. నేను ఎప్పుడు వీడియో పెడితే అప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చింది. అందుకని ఆల్ ఆప్షన్ ప్రెస్ చేసి పెట్టుకోండి, సరేనా? ఇంక ఇదిగోండి, నేనైతే ఇంక ఇలా వేసుకున్నానండి ముగ్గు సింపుల్గా. ఈరోజు కమలం పువ్వు వేసుకోవాలనిపించిందండి. ఇంకా అందుకని ఇంకా కమలం పువ్వు వేసుకున్నాను. ఇంక అదిగోండి తులసిమ్మ చాలా బాగా వస్తుందండి. ఇదిగోండి ఈ బుజ్జోడు రోజు నా కోసం వస్తాడండి. నా సబ్స్క్రైబర్ అనమాట. అంటే మా ఇంటి దగ్గరేనండి, అంటే వేరే కాలనీలో ఉంటాడనమాట ఈ బుజ్జోడు. ఈ అబ్బాయి రోజు వచ్చి పలకరించి వెళ్తాడండి. ఈరోజు యూట్యూబ్లో చూపిస్తున్నాను. ఈ బుజ్జోడు నా కోసం రోజు వస్తాడండి. కానీ షూట్ చేయటం మర్చిపోతున్నాను. అంటే మా కాలనీలోనే కదా, మళ్ళీ వాళ్ళ అమ్మా నాన్న ఏమన్నా అనుకుంటారేమోనని నేను షూట్ చేయట్లేదు. పేరు ధనుష్ అండి. ధనుష్ 7th క్లాస్ చదువుకుంటున్నాడంట. ఇంకా అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తున్నాడు మీకు. ఇంకా అదిగోండి, ఇక నేను వాకిలి జిమ్మి ముగ్గేసిన తర్వాత ఇక మొహం కడుక్కున్నానండి. సబ్బెట్టి మొహం కడుక్కున్నాను అనమాట. అంటే ముందులేసి ఫస్ట్ నేను చేసే పని బ్రష్ చేసుకోవటం అండి. బ్రష్ చేసుకున్న తర్వాత ఉట్టి నీళ్ళతో మొహం కడిగేసుకుంటాను. ఇక ఆ తర్వాత ఏ పనైనా చేస్తానన్నమాట. ఇంకా ఆ తర్వాత సబ్బు పెట్టి మొహం కడుక్కొని ఇక వచ్చి ఇంకా అలా స్టిక్కర్ బిళ్ళ పెట్టుకొని కాస్త కుంకుమ బొట్టు పెట్టుకుంటానండి. నా లైఫ్ స్టైల్ ఏందనేది ఈ వీడియోలో చూపిస్తున్నానండి. మీకు నచ్చుతుందో లేదో నాకైతే తెలీదు. నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్, సరేనా? నిజానికి నేను యూట్యూబ్ ఛానల్ పెట్టక తలకి చాలా అంటే చాలా మైండ్ డిస్టర్బ్లో ఉన్నానండి. వాస్తవంగా చెప్పాలంటే నిజానికి నిజమండి, నిజంగా చెబుతున్నాను. భగవంతుడు ఏదో ఒకటి మనకి పరిచయం చేసి, అదే ఏం చెప్పాలి, ఎట్లా చెప్పాలో తెలియట్లేదండి. మనకి కొంతమందిని పరిచయం ద్వారా దగ్గర చేస్తాడండి. అలా దగ్గరైన వాళ్ళల్లో కొంతమంది మనకి చాలా అంటే చాలా దగ్గర అవుతారండి. వాళ్ళ ద్వారా కూడా మనం కొంచెం బాగా అంటే ఇబ్బంది పడతా ఉంటాం. మనసుకి తృప్తి లేకుండా మనసు ఇబ్బంది పడతా ఉన్నప్పుడు ఎవరో ఒకరిని దగ్గర చేస్తాడంటండి దేవుడు. అట్లాగే అంటే నేను ఈ మాట ఎందుకంటున్నానంటే మీకు తెలియటం కోసం మాత్రమే నేను చెప్తున్నాను అనమాట. సబ్స్క్రైబర్ అనే మాట మీకు తెలియాలి అనే ఒక్క కారణం చేతనే నేను చెప్తున్నాను. కానీ నాకు యూట్యూబ్ ద్వారా ఒక సబ్స్క్రైబరు పరిచయం అయ్యారండి. ఆ అమ్మాయి పరిచయం అయిన తర్వాత అంటే బహుశా చెప్పచ్చో చెప్పకూడదు, ఆ అమ్మాయి పర్మిషన్ కూడా నేను తీసుకోలేదు చెప్పచ్చా లేదా అని. కానీ చెప్పాలనిపించింది, చెప్తున్నానండి ఈ వీడియోలో. ఆ అమ్మాయి పరిచయం అయిన తర్వాత నాకెందుకో మనసుకి ఆనందం, తృప్తి, ఇష్టం అన్నీ పెరిగినాయండి ఆ అమ్మాయి మీద. కానీ ఆ అమ్మాయి వ్యక్తిత్వం కానీ మనసు కానీ ఎంత మంచి మనసునండి. ఆ అమ్మాయి పేరు చెప్పటం అంత కరెక్ట్ కాదు తెలీదు, నెక్స్ట్ వీడియోలో అడిగి చెప్తానండి. నాకు ఎప్పుడు కాంటాక్ట్లోనే ఉంటుందండి. రోజు డైలీ నైట్ 10:30కి ఇక వాట్సాప్లోకి వెళ్ళి ఇక వామించుకుంటూ ఉంటాం అన్నమాట ఇద్దరం. ఇంకా అదని వదినమ్మ అంట అమ్మాయి. ఇంకా అది కాదురా ఇది కాదురా అంట నేను. ఇద్దరం వామించుకుంటూ ఉంటాం అనమాట, అదని ఇదని. ఇంకా అలా కొంతమంది యూట్యూబ్ మంచిగా తీసుకుంటే చాలా అంటే చాలా మనసుకు తృప్తినిచ్చిద్దండి యూట్యూబ్.
చెడుగా తీసుకుంటే మాత్రం చాలామంది ప్రాణాలే పోతాయండి. చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. యూట్యూబ్ అంటేనే అంత ఆషామాషి కాదు. కానీ భగవంతుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల నాకైతే ఆ ప్రాబ్లం లేదండి. నాకున్న సబ్స్క్రైబర్లు అందరూ చక్కగా ఉంటారు, చక్కగా కామెంట్ పెడతారు. వాళ్ళకి తెలియని నన్ను అడుగుతారు, నాకు తెలియని వాళ్ళు చెప్తారు కదండి, ఏదో కామెంట్లో చెప్తూ ఉంటారు కదా, అవి నేను కామెంట్ ఖచ్చితంగా తీసుకుంటానండి. కామెంట్ విలువ నాకు ఒక్కదానికే తెలుసండి. ఎందుకంటే మనల్ని ఒకళ్ళు ఇష్టపడుతున్నారు అని అంటే వాళ్ళు మనకు నచ్చితేనే కదండి. ఫస్ట్ మనం ఏదైనా కామెంట్ చేస్తాము అని అంటే మనకు వాళ్ళు నచ్చితేనే మనం కామెంట్ పెడతాం కదండి, అంతేనా? నేను కొంతమందికి నేను చాలా కామెంట్లు పెట్టానండి. అంటే నాకు ఇష్టమైన వాళ్ళకి కామెంట్లకి రిప్లై ఇవ్వరండి అసలు. అంటే అసలు ఎవరు అట్లా కొంచెం నేను బాగా బాధపడ్డాను. ఆ విలువ కామెంట్కి రిప్లై అయిపోతే ఆ బాధ ఏందనేది నాకు తెలుసండి. అందుకని తప్పకుండా కామెంట్కి రిప్లై ఇవ్వండి. రిప్లై అయిపోతే వాళ్ళు మనల్ని ఇష్టపడి పెట్టిన ఇంట్రెస్ట్ కూడా వాళ్ళకి పోయిద్ది అనమాట. అందుకని నేను వెంటనే కామెంట్ పెట్టంగానే నేను ఎప్పుడు చూసుకుంటూ ఉంటానండి. కామెంట్లు ఏమన్నా వచ్చినాయా, మనకి ఏమన్నా పెట్టారా కామెంట్లు, మనకి ఏమన్నా తెలియని ఏమన్నా తెలియజేశారా అని నేను 5 నిమిషాలకు ఒకసారి వీడియో అప్లోడ్ చేసిన తర్వాత 5 నిమిషాలకు ఒకసారి చూసుకుంటూ ఉంటానన్నమాట. ఎందుకంటే మీరు ఎంతో ఇష్టపడి కామెంట్ పెడతారు కదండి, దానికి మనం రిప్లై ఇవ్వలేదనుకోండి మీరు బాధపడతారు. నెక్స్ట్ కామెంట్ పెడతారా? పెట్టరు కదండి. అందువలన నేను కామెంట్ పెట్టే ప్రతి ఒక్కళ్ళకి చాలా అంటే చాలా విలువిస్తాను అనమాట. ఆల్రెడీ మీకు అర్థమైపోయే ఉంటుంది. నేను చూడంగానే పెట్టేస్తానండి, వెంటనే రిప్లై ఇస్తాను. ఇంకేదన్నా పనిలో ఉండి ఏమన్నా చూసుకోకుండా ఉంటే తప్ప లేట్ అయిపోవటం కామెంట్కి రిప్లై. అలాగే నేను చూసుకున్నానంటే మాత్రం వెంటనే రిప్లై ఇచ్చేస్తానమాట. ఇదిగోండి నేనైతే కొంచెంగా మీతో మాట్లాడుతూ ఉన్నాను, వంట చేసేసానండి. అయితే ఈరోజు పప్పు టమాటా పప్పు అనమాట. పుల్ల చిక్కుడుకాయ ఉంటుంది కదండి, ఆ పుల్ల చిక్కుడుకాయ ఫ్రై అనమాట. పప్పు పుల్ల చిక్కుడుకాయ కర్రీ సూపర్ కాంబినేషన్ అండి. పప్పుచారులోకి కూడా బాగుంటుంది. ఇంకా అలాగే మా వారికి ఆ గదిలో పెట్టించానండి, తింటా ఉన్నారు. బెడ్రూమ్లో కూర్చొని టీవీ చూస్తూ తింటున్నారు. ఇంకా అలాగే నేను ఇంకా ఈ రూమ్లో కూర్చొని తింటున్నాను అనమాట. ఇంకా భోంచేస్తున్నాను. ఇంకా అయితే సబ్స్క్రైబర్ అని చెప్పా కదండి, అంటే మీకు తెలియటం కోసమే నేను ఆ పదం వాడుతున్నాను. కానీ ఆ అమ్మాయి నాకు దేవుడిచ్చిన ఆడపడచండి. ఆ అమ్మాయి నాకు గిఫ్ట్ కూడా ప్రజెంట్ చేసింది. అప్పటి నుంచి నాకు ఫుల్ కాంటాక్ట్లో ఉంటుందండి. ఎప్పుడు నాకు కాంటాక్ట్లో, వాట్సాప్లో కాంటాక్ట్లో ఉంటుంది. కొన్ని ప్లాన్ చేసుకుంటున్నాము, అది ఎలా అవుద్దో భగవంతుడి దయ. ఆ అమ్మాయి నేను చూడాలి. అంటే ఇంకా ఆ అమ్మాయికి తెలియదులేండి, వాళ్ళ పాపది మ్యారేజ్ ఉంది. ఆ మ్యారేజీ అడావిడిలో ఉందన్నమాట. ఇంకా ఆ అమ్మాయి మ్యారేజీ అయిపోయిన తర్వాత ఇంకేదైనా ఇంకా ప్లాన్ చేసుకుంటామన్నమాట. చూడాలండి, భగవంతుడు ఎటు నడిపిస్తే అలా నడుచుకుంటూ వెళ్ళిపోవటమే కదా. మనది ఏం లేదండి, భగవంతుడు భగవంతుడు ఎటు నడిపిస్తే అటు వెళ్ళిపోవటమే కదండి. మనం నిమిత్త మాత్రమేనండి. మనం అంటే ఏదో ఫిలాసఫీ చదువుతున్నానని అనుకోవద్దు. నాకు అనిపించింది నేను చెప్తున్నాను అంతేనండి. నేనే పెద్ద పండితురాలిని కాదు, పెద్ద తెలిసిన దాన్ని చదువుకున్న దాన్ని అంతకన్నా కాదు. ఇంకా అదిగోండి ఇంకా సరుకులకి వెళ్ళి వచ్చామన్నమాట. ఆ సరుకులు తీసుకొచ్చి కూడా చాలా నాళ్ళు అయిందండి. ఇక అంటే ముఖ్యమైన వరకు తీసుకొచ్చాను. ఆ ముఖ్యమైన వరకు సదురుకుంటాను అనమాట. ఇంకా అవన్నీ పప్పుల డబ్బాల్లో పోసేసుకున్నానండి. అంటే కొన్ని ఉండేయండి పప్పులు, ఇంకా అన్నీ ఎక్కువ తెచ్చుకుంటే వేస్ట్ అయిపోతాయి కదా. అదిగోండి ఇంకా అన్నీ అలా కొద్దిగా తెచ్చానమాట. ఉప్పులు పప్పులు అన్నీ అయిపోయినాయి. ఇంకా అంతవరకు ఇవన్నీ తీసుకొచ్చాను అనమాట, లేని అనమాట. ఇవ్వండి ఈ చిరుధాన్యాలు తెచ్చానండి. ఇవి 1 కేజీ జొన్నలు, అవన్నీ 3 గోధుమలు 1/4 కేజీ, రాగులు 1/4 కేజీ, సద్దలు 1/4 కేజీ. ఇక అది పిండి పట్టించాలండి. పిండి పట్టించి ఇంకా జావలాగా కాసుకుందాము. కొంచెం మా వారికి ఆరోగ్యం కొంచెం దెబ్బతినిందండి.
ఇంకా డాక్టర్లు చిరుధాన్యాలు వాడండి అని చెప్తే ఇంకా అవి తీసుకొచ్చానమాట సరుకులతో పాటు. అంతవరకే తెచ్చానులేండి, పెద్దగా ఏం తేలేదు, ముఖ్యమైన వరకు. ఇంకా అలా అన్నీ సదిరేసుకున్నానని మీకు కొంచెంగా చూపిస్తున్నానండి. అంటే దాంట్లో కొంచెం అలా అలా ఉన్నాయన్నమాట. ఇంకా అవి అయిపోకతలకే మనం తెచ్చుకొని వాటిలో పోసుకున్నాం అనుకోండి పాడైపోతాయి కదా. ఇంకా అవి చిన్నులపాయలు పెద్దలపాయలు అనమాట. ఇంకా అవన్నీ అలా పెట్టుకుంటాను. ఇంకా బాక్సుల్లోనేమో ఒక దాంట్లోనేమో అటుకులు ఉన్నాయి, ఒక దాంట్లో చక్రాలు పోసి పెట్టానండి, ముందు వీడియో పెట్టా కదా. ఇంకా అడుగు బాక్స్లో చక్రాలు అనమాట. ఇంక ఏమో పొడి కొట్టుకున్నానండి. ఆ పొడి వీటితో కొట్టుకున్నాను అనమాట. అంటే అరుగుదలకి మనకు ఆకలి బాగా అవ్వటానికి నేను చేసుకున్నానండి సొంతంగా. అది ఎలా చేసుకున్నాను అనేది రాబోయే వీడియోస్లో చూపిస్తానండి. అది వచ్చేసి వామును సొంటి, వాము సొంటి అనమాట. నేను ఎక్కడ చూశానండి, అది దాని ప్రకారంగా చేసుకుందామని తెచ్చుకున్నాను అనమాట ఎచ్చాలతో పాటు. ఇక అవి చిన్న చిన్న బాక్సులు అండి. ఇంకా వాటిలో పప్పులు గిప్పులు అన్నీ పోసుకోవచ్చని అవి ఒక పక్కన పెట్టేసుకుంటా కదా. ఇంక ఇవ్వండి పాలేమో ముందు రోజు తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇంక అంతే మర్చిపోయానండి. ఇక సాయంత్రానికి కాస్తే విరిగిపోయినాయి అనమాట. ఇంకా 4 జీడిపప్పులు నోట్లో వేసుకొని నవ్వులుతూ ఉండానమాట. ఇంక మీతో మాట్లాడతా. మనమా పెద్దగా తిండిపోతున్నాం కాదులేండి, మనకు నచ్చితేనే తింటామన్నమాట. ఏదైనా ఎటపడితే అట్ట తినే రకాలం కూడా కాదండి. ఇంకా అది కూడా అలా ఇరిగిపోయినాయి అని చూపిస్తున్నాను. ఇంక ఈ రోజుకి ఇదేనండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే మీరు వీడియో చూసి ఏమనుకుంటున్నారో కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నమస్తే అండి. అయితే నాకు లొడలొడ మాట్లాడుతూ రాదండి, ఏదో ఉండదాన్ని చూసుకుంటా వెళ్తా వాయిస్ ఓవర్లో ఇచ్చుకుంటా వస్తున్నానండి. అలాగే వాయిస్ ఓవర్ ఇయటం కూడా ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.